దీని నేపథ్యంలోనే మాకు డీడీ ప్రాజెక్టును దీనికి సంబంధించిన ప్రాజెక్టులకు మాత్రం జాతీయ హోదా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ నేపథ్యంలోనే అడగడం జరిగింది. కానీ ఒక సందర్భంలో ఎప్పుడైతే అప్పుడు టీడీపీ హయాంలో చేసిన వ్యక్తులు పార్టీలు మారుతారు, మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, ఆ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు అవుతారు. ఇలాంటి సందర్భాల్లో గురు శిష్యుల బంధం అని చెప్పేసి కూడా కొంత ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈరోజు ఉదయం లేఖతోటి మాత్రం కొన్ని నోళ్ళు మూపించారనేది ప్రచారం జరుగుతుంది. దీనికి ఎలా సమాధానం చెప్తారు? ముందుగా స్వతంత్ర మీడియా డిబేట్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటి, ఏదైతే విభజన హామీ చట్టం కింద మన తెలంగాణకు రావాల్సిన వాటాలు ఇప్పటివరకు కూడా చాలా కూడా పెండింగ్ ఉన్నాయి. అది క్లియర్ చేయాల్సింది గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు ఇంతకుముందు రాజుగారు మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల మీదనే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడింది, లేకపోతే టీఆర్ఎస్ ఏర్పడింది అనేది. టీఆర్ఎస్ ఎప్పుడైతే ప్రజలని రెచ్చగొట్టి నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదం మీద ముందుకు పోవడం జరిగింది. మేధావులు కానీ సకల జనులు అందరూ కూడా సపరేట్ తెలంగాణ గురించి సపరేట్గా మాట్లాడడం, ఒక సపరేట్ స్టేట్ కావాలని మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు తెలంగాణ విభజన జరిగిన తర్వాత ఎవరైతే మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు ఏం నిర్ణయం తీసుకున్నారు? గతంలో ఆయన ఏదైతే రాయలసీమని రత్నాల సీమ చేస్తా అని చెప్పడము, లేకపోతే రోజా గారి దగ్గరికి వెళ్ళి రొయ్యల పులుసు తిని మొత్తానికి రాయలసీమని రత్నాలు, అప్పటికే రాయలసీమలో 364 టీఎంసీలు వాళ్ళకు ఉంది. రాయలసీమ ఏమి ఎడారి కాదు, కొంత ప్రాంతం డ్రాట్ ప్రాంతం ఉంది అనేది తెలుసు. కానీ ఈరోజు ఆన్ రికార్డ్ 364 టీఎంసీ రాయలసీమలో ఉన్న తర్వాత కూడా కేసీఆర్ వాళ్ళకి ఎందుకు హామీ ఇచ్చిండు అనేది నా ప్రశ్న. రెండోది, ఇప్పుడు గతంలో మన ప్రాజెక్టులు ఏవైతే ఉండేనో అవిటికి ఏదైతే నేషనల్ ప్రాజెక్ట్ కింద చేయమని చెప్పి అప్పుడెందుకు ఒత్తిడి చేయలేదు? ఒకవేళ ఈ వాటర్ బోర్డు మీటింగ్స్ ఉంటే ఎందుకు మీరు పోలేదు? లేకపోతే గతంలో మీరు అధికారంలో 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు జనరల్గా ఒక ప్రోటోకాల్ పాటించలేదు? ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక జనవరుల శాఖ మంత్రి వచ్చినా, లేకపోతే గవర్నర్ వచ్చినా మీరు ఎందుకు పాటించలే? అంటే మీరు మొత్తానికి తెలంగాణ వచ్చేసింది, మేము అధికారంలో వచ్చినాము, మేము కమిషన్లు దండుకుందాము, మా రకంగా మేము ఏం దోచుకోవాలనే రకంగానే మీరు ప్లాన్ చేసినారు తప్ప ఈరోజు తెలంగాణ ప్రజలని మభ్యపెట్టి మాయ మాటలు చెప్పి మీరు మొత్తానికి కుటుంబ పాలన చేసి మీరు ప్రతి దగ్గర ఈరోజు దోచుకున్నారు, దాచుకున్నారు. ఈరోజు తెలంగాణని అశ్రద్ధ చేసిండు అనేది ఈరోజు ఖచ్చితంగా నిర్ధారణమైంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ఒక నినాదంతో మేము ముందుకు పోవడం జరిగింది. ఈ 18 నెలలల్లా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇటు గురువు శిష్యులు అయినా సరే, నిజంగా కూడా నేను కూడా కాదంటలేను, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, ఆయన అక్కడ ముఖ్యమంత్రి, ఇప్పుడు తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. సరే, ఒక పార్టీలో ఆ తర్వాత పక్కన జరిగినారు, ఆయన చెప్పి పక్కన పోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వైస్ ప్రెసిడెంట్గా ఉండే, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండే, ఆ తర్వాత డైరెక్ట్ పిసిసి అధ్యక్షుడు అయిండు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలు ఆడిపిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడము, అధికారంలోకి తీసుకొని రావడము, ఈరోజు వరకు కూడా తెలంగాణలో ఏదైతే అభివృద్ధి జరగాల, ఏ రకంగా మనము గతంలో 10 సంవత్సరాలలో మనకు బెనిఫిట్ రాలేదు ఈ కేసీఆర్ అండ్ ఫ్యామిలీ వల్ల, ఈరోజు మనకు రావాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రోటోకాల్ పాటిస్తూ జనవరుల శాఖ ఎవరైతే ఇప్పుడు వాటర్ బోర్డ్ మినిస్టర్ ఎవరైతే పాటిల్ గారు ఉన్నారో ఆయన దగ్గరికి లెటర్లు రాయడము, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇదే బనకచర్ల గురించి వీళ్ళు చెప్తేనే టీఆర్ఎస్ వాళ్ళు చెప్పడం, మొత్తానికి హరీష్ రావు మొదటి నుంచి మాయ మాటలు చెప్పడమే, ప్రజలని రెచ్చగొట్టడం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి పోయి భారత రాష్ట్ర సమితి అయిపోయింది. అంటే తెలంగాణ అనే ఉనికినే మీరు ఒడగొట్టుకున్నారు కాబట్టి ఈరోజు ప్రజలు మిమ్మల్ని ఎవరు కూడా నమ్ముతలేరు. ఈరోజు ఇదే హరీష్ రావు ఎన్నిసార్లు మాయ మాటలు, మోసపూరి మాటలు మాట్లాడుతూనే ఉంటాడు. ఈరోజు గతంలో ఇన్ని సంవత్సరాల తర్వాత ఈయన వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి, లేకపోతే మొత్తానికి ప్రెస్ మీట్ పెడితే వాళ్ళు చెప్పంగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేల్కొండి, వీళ్ళు చెప్పంగానే వాళ్ళు లేచి కూర్చున్నాడు. మీరు 10 సంవత్సరాలు ఏడవండుకురా మీరంతా?
10 సంవత్సరాలు మీరు చేసింది ఏంది, మీరు జనాలకి ఎలుగబెట్టింది ఏందో ఒక్కసారి మళ్ళీ ఒకసారి తిరిగి చూసుకోండి. 10 సంవత్సరాలలో మీరు ఏం చేశారు, తెలంగాణ విధ్వంసం చేశారు. ఈరోజు రాజమౌళి గారు యా కృష్ణారెడ్డి రాజమౌళి గారు కృష్ణారెడ్డి గారు ఇప్పుడు రాజమౌళి గారు చెప్పండి. రాజమౌళి గారు వినబడుతుందండి. నా వాయిస్ పోతలేదా? మీ వాయిస్ వినిపిస్తుంది, మీ వాయిస్ తన వాయిస్ వస్తలేదండి మనకు. వాయిస్ వస్తలేదా రాజుభాయ్? మీది వస్తుంది రాజమౌళి గారు, మీది వస్తుంది. నా వాయిస్ నీది వస్తలేదు అన్న, నీది వస్తలేదు. రాజమౌళి గారు కంటిన్యూ అండి. దుర్గాప్రసాద్ని నేను ఒక్కటే, ఇప్పుడు పిఆర్ఎస్ పార్టీ పూర్తిగా ప్రాజెక్టు మీద మాట్లాడుతున్నారు, రాజకీయం మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు అంటారు. నేను అంటున్నా మీ దగ్గర ఉన్న లేఖలు పంపండి, నేను కూడా పంపుతా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా మీరు చెప్పారు కంప్లీట్ చేసినాక కృష్ణారెడ్డి గారు కంప్లీట్ చేయండి.